యేసయ్య గలిలయ సరస్సు ఒడ్డున ప్రజలకు ఉపదేశాలు చెబుతున్నాడు. అనేక పరబోధలతో రోజు గడిచిపోయింది. యేసయ్య ఇదిగో మనం సరస్సు ఆవైపు వెళ్దాం. శిష్యులు బోటులోకి ఎక్కి ఇతర బోట్లు కూడా వారితో పాటు సాగాయి. బోట్ మధ్య సరస్సులోకి వెడుతుంటే అకస్మాత్తుగా భయంకరమైన తుఫాను మొదలైంది. గాలులు బలంగా వీయడం మొదలయ్యాయి. నీటి అలలు బోటులోకి వచ్చి దాన్ని ముంచేసేలా చేశాయి. అసమయ తుఫానులో కూడా యేసయ్య బోటు చివర నిద్రలో ఉండిపోయాడు. శిష్యుల హృదయాలలో భయం పెరిగింది. శిష్యులు కలవరపడి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను లేపుతూ ఇలా అరవసాగారు. ప్రభువా, మేము మునిగిపోతున్నా. మాకు శ్రద్ధ లేదా? యేసు మేల్కొని గాలిని, సముద్రాన్ని గమనించాడు. ఆయన గాలిని ధర్మించెను మరియు సముద్రాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాడు, నిశ్శబ్దంగా ఉండుము, శాంతించుము. అప్పుడు గాలి ఆగిపోయింది. సముద్రం పూర్తిగా ప్రశాంతమైంది. ఆ లోకం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఆ తర్వాత యేసు తన శిష్యులను చూచి ఇలా ప్రశ్నించాడు, మీకు ఎందుకు భయం కలిగింది? ఇంకా మీకు విశ్వాసం లేదు? వారి భయం విశ్వాస రాహిత్యాన్ని చూపించింది. ఇతడు ఎవరు? గాలి, నీరు కూడా ఇతని మాట వింటాయా అని వారు ఆశ్చర్యపడ్డారు. వారు ఆయన దేవుని కుమారుడని ఇంకా పూర్తిగా గ్రహించలేదు. మన జీవితాల్లో కూడా తుఫానులు వస్తాయి. కాని యేసయ్య మన బోటులో ఉన్నాడనే నమ్మకంతో మనం నిలబడాలి. మన జీవితం తుఫానులతో కుదిపేయబడినా యేసయ్యకి ఎప్పటికీ నియంత్రణలోనే ఉంటారు. ఆయన మౌనంగా ఉన్నట్లుగా అనిపించినా ఆయన మనతోనే ఉన్నారు. మన విశ్వాసం పరీక్షించబడే సమయంలో దానివల్ల మనం మరింతగా ఆయనను ఆశ్రయించడానికి నేర్చుకుంటాము. యేసుపై నమ్మకం కలిగి ఉండే మనసును ఎలాంటి తుఫానమూ దొర్లించలేదు. ప్రభువును స్తుతించండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు చూడాలంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి.